అలాగే రైతు కార్యాచరణ సమితి పెద్దలు కూడా వారి సహకారాన్ని సంతోషంగా ప్రకటిస్తామని తెలియజేశారు. వారిని పాతపాటి మురళీ రామరాజు గారిని, గోపాలకృష్ణరాజు గారిని మా రైతు కార్యాచరణ సమితి తరఫు నుంచి 50,000 రూపాయలు మేము ఇవ్వడానికి ఉన్నాం. అందులో నా వంతుగా ఒక 20,000 రూపాయలు, మా గోపాలకృష్ణరాజు గారు వంతుగా ఒక 20,000 రూపాయలు, పేర్చల్ల లక్ష్మణవరం గారు 10,000, ప్రస్తుతానికి 50,000 రూపాయలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పెద్దలు కలిపి గోపాలకృష్ణరాజు గారికి, పాతపాటి మురళీ రామరాజు గారికి, పేర్చల్ల లక్ష్మణవరం గారికి ఈ భవనాన్ని కార్యకలాపాలకి నిరంతరం ఇచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం కమిటీ వారికి ఇంతకుముందు వారి హాజరైన సుబ్రహ్మణ్యరాజు గారు కూడా ఇతర పెద్దలకి మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం గోపాలకృష్ణ సోదరి సోదరులకు నమస్కారం. ఇది సమితి ఇప్పటి వరకు ఏ సేవలు చేస్తా ఉన్నాం. ఇంతవరకు 30 సంవత్సరాల నుంచి కూడా అదే సేవలు కొనసాగించాలనే కోరికతోటే ఇక్కడికి రావడం జరిగింది. మా వంతుగా మేము సేవలు అందిస్తామని మరొకసారి చెబుతూ అందరికీ నమస్కారం. అలాగే ఈ సభ ఏర్పాటుకి, ఇతర ఏర్పాట్లకి మిత్రులు వారికి కూడా మన ట్రస్ట్ సభ్యులు ఏ రవి గారిని కింద హాల్లో భోజనం ఉంటే అందరూ కూడా మిత్రులందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. ఎందుకంటే భోజనంలో మండల కార్యదర్శులు, మండల కేంద్రాల్లో బాధ్యులందరూ కూడా కొద్దిసేపు భోజనం కొద్దిసేపే చిన్న సమావేశం ఉంటుంది. అందరూ కూడా భోజనాలందరూ ఆ సమావేశం పాల్గొన్నారు. ఈ సదస్సుని today the Uddharaj Ramam Memorial Trust Foundation organized a program here in connection with his 31st death anniversary. I'm very happy to be here because Comrade Ramam was former president of the All India Kisan Sabha, and we all have a lot of respect for Comrade Ramam, who was a legendary leader of the freedom struggle of India and also of the peasantry. Today, the whole crisis in agriculture in India is very clear as a result of this Trump's tariff terrorism that is going on, and that is having a very, very bad impact on aquaculture in this district, in Andhra, in all of India. And that is why we have decided to struggle against that continuously in all our activities.